నా కూతురు టీవీలో చూసి అనుకుంటుంది, ఇంట్లో ఉన్నటువంటి నా నా వైఫ్ మరొక కూతురు నన్ను కొట్టేశారు చంపేశారు అని అనుకుంటున్నారు. ఇది ఎంత బాధ. నేనేం రవిడీని కాదు, నేను ఎవరిని చంపలే ఇంతవరకు, నేను ఎవరిని చంపలేదు, చంపడానికి కారకుని కూడా కాలేదు. నా మీద ఇంత ఫ్యాక్షన్గా ఒక వర్గం అంతా వచ్చి ఇంత దాడి చేస్తే స్పందించరండి ప్రజలు? పవన్ కళ్యాణ్ గారు స్పందించరా? ఇది అన్యాయం అనలేడా? నేను ఇంకో మాట చెప్పా, పవన్ కళ్యాణ్ గారు సూటిగా చెప్పాను, నిన్నాడో లేదో నాకు తెలియదు. మీరు తెలుగుదేశానికి సపోర్ట్గా ఉంటున్నారు, కానీ మీరు మాట్లాడాల్సిన మాట ఏంటి? అంబటి రాంబాబు సీఎం గారిని దూషించడం తప్పు, శభాష్, తెలుగుదేశం సంతోషపడిపోయింది. అయినా దాడులు చేయటం మరింత తప్పు అంటే పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం ఇవాళ ఎక్కడికో వెళ్ళి ఉండేదని నేను భావిస్తున్నా. లేదు, నేను చంద్రబాబు ఏం చెప్తేనే అది చేస్తానంటే నేను చేయగలిగింది ఏమని చెప్పండి? ఇది కదా. పైగా దాడులు జరగడం తప్పు కాదు అనేటువంటి పద్ధతుల్లో ఆయన మాట్లాడటం, ఆయన తమ అన్నగారేమో ముఖ్యమంత్రి గారిని తిడితే ముద్దు పెట్టుకుంటారో జైల్లో పెట్టకంటాం, తిడితే జైల్లో పెడితే ఎంతమందిని పెట్టాలి చెప్పండి ఆయన. సో ఇవన్నీ కూడా ఒక నాటకీయ పరిణామాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, కుట్రపూరితంగా జరిగినటువంటి కార్యక్రమాలు. అందువలనే సార్ ఇవాళ అందువల్లలే కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇది తప్పు అంటున్నారు. నా కులం బర్న్ అవుతుంది, నా కులం బర్న్ అవుతుంది వాళ్ళ గుండెల్లో. వాళ్ళు వచ్చి నా దగ్గర నుంచోకపోవచ్చు, బర్న్ అవుతుంది. కులం అంతా నిలబడిందా మీ వెనక? 100% నిలబడింది. మీరు అరెస్ట్ అయిన తర్వాత, మీరు రిమాండ్లో ఉన్నప్పుడు మీ మీద విపరీతంగా నాట్ ఓన్లీ టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియాలో కూడా విపరీతంగా మీరు ట్రోల్ అయ్యారు. గతంలో రంగా గారిని ఉద్దేశించి, అంటే రంగా శిష్యుడైన అంబటి రాంబాబుకి ఇంత ఘోరం జరిగితే కాపులు సైలెంట్గా ఉన్నారా అని ఎవరో క్వశ్చన్ చేస్తే దానికి వచ్చిన కామెంట్స్ అవ్వచ్చు, దానికి రిప్లై వీడియోస్ అవ్వచ్చు, అసలు రంగా గారి శిష్యుడే కాదు అంబటి రాంబాబు, అసలు కాపుల కోసం ఏనాడు ఆయన చిన్న పని కూడా ఆయన చేయలేదు అని చెప్పేసి, జగన్మోహన్ రెడ్డి కాపు రిజర్వేషన్లు ఇవ్వకపోయినా కూడా కనీసం క్వశ్చన్ చేయలేదు అని చెప్పి విమర్శలు చేసిన వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటి? నేను ఒక మాట చెప్తాను సార్. ఇప్పుడు కులాలు పార్టీల వారీగా డివైడ్ అయిపోయింది. జనసేనలో కాపులు, మెజారిటీ ఆఫ్ కాపు జనసేనలో ఉన్నారు. జనసేనలో ఉన్న కాపులు కూడా నేను చెప్తున్నా దీన్ని ముక్త కంఠంతో ఖండించారు. అయితే జనసేనలో ఉన్న కాపులు అందరూ వచ్చి మేము రాంబాబు గారి మీద జరిగిన దాడి అన్యాయం అని వెలుగెత్తి చాటితే పవన్ కళ్యాణ్ గారు బాధపడతాడని ఆగారు తప్ప, కొంతమంది ఏంటంటే, ఇప్పుడు జనసేన రజనీ ఉంది, ఆమె పేరే జనసేన రజనీ, షీ కేమ్ అవుట్, ఓపెన్గా చెప్పింది కదా. చాలామంది జనసేనకు సంబంధించిన వాళ్ళు నాకు ఫోన్ చేసి మాట్లాడారు, ఇది అన్యాయం రాంబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడకపోవడం కూడా అన్యాయం అని చెప్పారు. వాళ్ళ పేర్లు అనవసరం. సో ఇదొక పొలిటికల్ చట్టంలో ఉండి వాళ్ళు బయటపట్టలేదు, కానీ 100% ముక్త కంఠంతో అంబటి రాంబాబుకి కులం సపోర్ట్ వచ్చింది. కారణం వాళ్ళే. అంటే మీకు ఫోన్ చేసి చెప్పొచ్చు, సానుభూతి తెలియచేయచ్చు, కానీ ఓపెన్గా చెప్పలేని పరిస్థితి జనసేనలో. ఎందుకు చెప్తారు ఓపెన్గా? ఏ పార్టీ కమిట్మెంట్లో వాళ్ళు ఉన్నోళ్ళు ఎందుకు చెప్తారు సార్? చెప్పలేరుగా. చెప్పమని అడగటం కూడా దిస్ ఈజ్ నాట్ ది టైం వస్తుంది దానికి కూడా. ఇవాళ బర్న్ అవుతున్నారుగా, బాధపడుతున్నారుగా. ఎందుకు బాధపడుతున్నారు? రాంబాబుని వైసీపీ నాయకుడిగా దాడి చేసి ఉంటే అది వేరు. నా ఇంట్లోకి వచ్చి నా భార్యను నా పిల్లలు బాత్రూంలో దాక్కుంటే పైకి మేడ చుట్టూ తిరుగుతూ కులం పేరు పెట్టి ఎందుకు తిట్టారండి? తిట్టలేదని చెప్పమానండి. ఒక్కడు చెప్పాడు ఇంతవరకు తిట్టలేదని, కాపు కులం అని కాపు లా అని తిట్టారు. ఈ ఫ్యాక్ట్స్ నేను కల్పించానా? రైట్. ఇప్పుడు మిడ్నైట్ మిమ్మల్ని అరెస్ట్ చేసి నల్లపాడు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత రోజు మీరు కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారికి కొన్ని విషయాలు చెప్పినట్టుగా మాకు తెలిసింది. అంటే మీ మీద 3rd డిగ్రీ ఉపయోగించారు, అసభ్యంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు, ఇవన్నీ కూడా ఎవరో మానిటర్ చేశారు. ఒక వీడియో కాల్లో ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు మిమ్మల్ని చిత్రహింసలు పెట్టడం చూశారు అని చెప్పి బయట జరుగుతున్న ప్రచారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అదే అంటున్నారు, బహుశా మీరు కూడా అదే ఆరోపణలు చేశారు. అప్పుడు ఏం జరిగింది నల్లపాడు పోలీస్ స్టేషన్లో ఆ అర్ధరాత్రి? సార్ ఒక్కటేంటంటే, నేను ఒక న్యాయవాది వృత్తి కొన్నాళ్ళు చేశా, సీనియర్ పొలిటీషియన్ని. సరే, పోలీసులు నన్ను అరెస్ట్ చేయటం, తీసుకువెళ్ళడం నేను పెద్ద ఆశ్చర్యపోను, లాకప్లో వేయటానికి కూడా నేను ఆశ్చర్యపోను. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు, వాళ్ళ చేతులు ఏమీ లేదు. లాకప్లో వేయకోకుండా నన్ను ఏదో రూమ్లో కూర్చోబెడితే పైనుంచి ఒప్పుకోరు. లాకప్లో వేశారు, ఐ డోంట్ కేర్, లాకప్లో ఉన్నా. చిత్రమైన ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, రాత్రి 2:30 గంటలకు నన్ను లేపుకెళ్ళి పైన కూర్చోబెట్టారు. 2 సిఐలు, లోకల్ సిఐ,
గంగా వెంకటేశ్వర్లని పట్టాపురం సిఐ. ఇద్దరు 2:30కి వచ్చారు అక్కడ స్టేషన్కి. వచ్చి నన్ను అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు. ఎలా? కానిస్టేబుల్ వచ్చాడు, నన్ను పైకి తీసుకొచ్చాడు, చైర్ చూపించి కూర్చోమన్నాడు. కూర్చున్నా. అప్పుడు ఇద్దరు సిఐలు వచ్చారు. ఒక సిఐ ఇక్కడ కూర్చున్నాడు, ఒక సిఐ ఏమో ఎదురుగా ఉన్న చైర్లో కూర్చున్నాడు. ఆయన అంటాడు, సిఐ గారు, రాంబాబు గారు మీరు సీఎం ముందు తిట్టారు, మాకు విపరీతమైన ప్రెషర్ వచ్చేస్తుంది, ఏం చేయమంటారు సార్ అంటాడు. ప్రెషర్ వస్తే ఏం చేస్తావా, నేను సీఎం ముందు తిట్టలేదు, తర్వాత దానికి కావాల్సిన ఇది కూడా చెప్పేశాను, నేను సీఎం ముందు తిట్టాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు, తిట్టలేదు కూడా అని చెప్పా. అయినా మా మీద చాలా ప్రెషర్ వచ్చేస్తుంది సార్ అన్నాడు. ఏం ప్రెషర్ వస్తుందయ్యా, ఏంటి, కోర్టులో ప్రొడ్యూస్ చేసుకో, కేసు పెట్టుకున్నావు కదా. కాదు సార్ ఇంకా ఏదో ప్రెషర్ వస్తుంది అన్న. అంటే కొడతావా అన్న అంటే ఎమ్మటే ఆ పక్క కానిస్టేబుల్కి సైజ్ చేస్తే ఆ కానిస్టేబుల్ నన్ను లేగమన్నాడు. లేచా, కింద కూర్చోమన్నాడు, కూర్చోబెట్టారు. గోడ ఆనించమన్నారు, ఆనించారు. ఇటు పక్కన ఒక సీఏ, ఇటు పక్కన ఒక సీఏ ఉంటే ఇద్దరు ఒకే సామాజిక వర్గం వాళ్ళు, చంద్రబాబు సామాజిక వర్గం వాళ్ళే వాళ్ళు కాబట్టి ఆ ధైర్యం చేశారు. 2 కాళ్ళు ఇలా ఉంటాయి కదా, ఈ 2 కాళ్ళు బూట్లు పెట్టి, ఈ కింద బూట్లు పెట్టి జరుపుతున్నారు. నేను క్రాంక్స్ వచ్చినాయి, పట్టేసినాయి అన్న. ఆగారు, మళ్ళా జరపమన్నారు, మళ్ళా లాగుతున్నారు. అప్పుడు నేను చెప్పా ఆ వంశీ అనే అతనికి, మిస్టర్ వంశీ, నువ్వు ఎవరో ప్రెషర్ చేస్తున్నారు అంటున్నావు కదా. అప్పుడు నేను ఫోన్లో ఏం జరుగుతుందో నేను చూడలే. ఫోన్ మాట్లాడుతున్నాడు అతను, ఏదో మెసేజ్లు ఇస్తున్నాడు. నీకు ఎవరు ప్రెషర్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ నేను న్యాయవాదిని, 68 సంవత్సరాల వృద్ధుణ్ణి, పొలిటీషియన్ని, మాజీ మంత్రిని, మళ్ళా భగవంతుడు దయతలిస్తే మళ్ళా మంత్రిని అయ్యేవాడిని. నన్ను నువ్వు ఈ రకంగా చేస్తే దీనికి ప్రతిఫలం నువ్వు అనుభవించదప్ప నిన్ను ఎవడైతే ప్రెషర్ చేశాడో నిమ్మెగాళ్ళు గుర్తుపెట్టుకోమని చెప్పా. మరి వాళ్ళకు కూడా ఇష్టం లేదు నిజానికి, ఎక్కడో సంథింగ్ ఈజ్ దేర్. ఈ జరిపే వాళ్ళకు కూడా ఇష్టం లేదు, ప్రెషర్. తర్వాత మళ్ళీ ఆపేసి లేచి అటు ఇటు నడమన్నారు. నడిచిన తర్వాత మళ్ళీ లాకప్ లేయమన్నారు. అప్పుడు ఈ ఇద్దరు కానిస్టేబుల్స్ అంటున్నారు నాతో, ఏమని, రాంబాబు గారు మాకు ఎవరికి ఇష్టం లేదండి, బాగా ప్రెషర్ ఉంది సార్, హంటర్ కూడా తెప్పించారు, చిన్న చిన్న లాఠీలు కూడా తెప్పించారు, కానీ మాకు ఇష్టం లేదు, వాళ్ళకు కూడా ఇష్టం లేదు సార్, మేము చేయలేకపోయాం. ఎవరండి ప్రెషర్ పెట్టేది, ఎవరై ఉండొచ్చు? ఐ డోంట్ నో దట్. నాకు నిజంగా తెలిస్తే చెప్తాను నేను. ఇప్పుడు ఈ సిఐ లెవెల్లో మేనేజ్ చేసేవాళ్ళు ఎవరు ఉంటారో నాకు అర్థం కాల. సంబడీ ఈజ్ దేర్ బిహైండ్ దట్. అది చంద్రబాబా, లోకేషా, పెమ్మసాయన, ఐ డోంట్ నో దట్. అది కాలం నిర్ణయించాలి. ఇది వాస్తవం. నన్ను చాలామంది అడిగారు, ఎవరు మా పార్టీ వాళ్ళే. ఫస్ట్ జక్కంపూడి రాజా నాకు జైల్లోకి వచ్చినప్పుడు, అంకుల్ మిమ్మల్ని కొట్టబోయిన మాట నిజమా అన్నాడు. అంటే నేను అబద్ధం చెబుతానా రాజా అన్న. కాదు అంకుల్, మాకు ఆశ్చర్యంగా ఉందన్నాడు. సో ఒక ఇద్దరు సిఐల మీద అబద్ధాలు చెప్పి సింపతి పొందాలనేటువంటి మనస్తత్వం కలిగిన వాడిని కాదు నేను. ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. ఆ ఫ్యాక్ట్ని ఇమీడియట్గా కోర్టులో ప్రొడ్యూస్ చేయమని చెప్పా. దట్ వాజ్ రికార్డెడ్. వీ విల్ గో ఫర్ ఎన్ యాక్షన్ ఫర్ దట్. ఇది అన్యాయం, అక్రమం, ఇలా చేయటం తప్పు అనేది చట్టం చెబుతున్నటువంటి విషయాలను కాదని వాళ్ళు చేసిన దానికి, దీనికి బాధ్యులైన వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు అనుభవించక తప్పదని కూడా నేను చెప్పదలుచుకున్నాను. రైట్. ఇంత చూసిన తర్వాత మీకు రిమాండ్ విధించిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైల్లో మీకు ఏమైనా ఇబ్బంది కలిగిందా? నాకేం ఇబ్బంది కలగలేదు, నథింగ్. చాలా బాగా ఉంది సార్ రాజమండ్రి సెంట్రల్. కాకపోతే వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వలేరు కాబట్టి అక్కడ ఫుడ్డే తినాలి, నేల మీదే పడుకోవాలి. చాలామందికి తెలియదు, అంటే జైలు జీవితం ఎలా ఉంటుంది అనేది మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటా కదా మీరు జైలుకి వెళ్ళడం?